తీగ కాదు, ఈ లత అంటే చెట్టు తీగ, ఒక తీగ ఉంది, ఆ తీగ దగ్గరికి తీసుకెళ్తుంది, అక్కడ పోరాడుద్ది. అలా పోరాడుతున్నప్పుడు నాగుపాము కనుక కాటేసింది అనుకోండి, ఈ ముంగిస ఏం చేస్తుందంటే ఆ లతను కొరుకుద్ది, ఆ తీగను కొరుకుద్ది. ఆ తీగను కొరికి ఆ రసాన్ని పీల్చేస్తుంది. ఆ రసాన్ని పీల్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ రసం విషహరం, ఈ నాగుపాము యొక్క విషాన్ని హరించేసేటువంటిది ఆ తీగ. అందుకని అది ఎన్నిసార్లు కాటు వేసినా ఇది అన్నిసార్లు కూడా ఆ తీగను కొరికేస్తుంది, ఆ విషం కాస్త పోద్ది, మళ్ళీ పోరాడుతూ ఉంది. ఆ రకంగా నాగుపామును చంపేస్తుంది. ఈ సంసారం అంతా కూడా మనకి ఎలాంటిది అంటే నాగుపాము లాంటిది. నాగుపాము లాంటి విషసర్పం ఇదిగో ఈ సంసారం. దాని యొక్క కాటు తగిలిందంటే జీవులకి అశాంతి, అశాంతి వల్ల దుఃఖం. ఈ అశాంతి దుఃఖం ఈ రెండు కనుక తొలగిపోవాలంటే మనం కూడా ఈ నాగుపాము లాంటి ఈ సంసారంలో పోరాడాలి అంటే మనం ఏం చేయాలంటే ఆత్మజ్ఞానం అనేటువంటి తీగ దగ్గరికి పోవాలి. ఈ ఆత్మజ్ఞానం అనేటువంటి తీగ ఏమిటయ్యారంటే మహాత్ముల యొక్క సాన్నిధ్యం. అదిగో అక్కడికి కనుక వెళ్ళినట్లయితే ఎప్పుడైతే ఈ సంసారం మనల్ని కాటు వేస్తుందో వెంటనే మనం ఆ మహాత్ముల యొక్క సాన్నిధ్యంలో ఉన్నాం కనుక వాళ్ళ యొక్క ఉపదేశంతో ఈ పాము కాటు కాస్త హరించిపోతుంది. కాబట్టి మనం ఈ రకమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ సంసార దుఃఖాన్ని పోగొట్టుకోవాలంటే మహాత్ముల యొక్క సాన్నిధ్యాన్ని తప్పకుండా చేరాలి అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే అర్జునుడు సాక్షాత్తు భగవానుడిని ఆశ్రయించాడు. ఇప్పుడు ఆయనకు కూడా ఈ నాగుపాము కాటు తగిలింది, దుఃఖం వచ్చేసింది, ఏం చేయాలో తెలియటల్లా సందేహాస్పదుడయ్యాడు. కనుక ఇప్పుడు నాకు ఇంక రెండో మార్గం లేదు, భగవంతుడిని ఆశ్రయించడమే అని అనుకున్నాడు. భగవంతుడిని శరణాగతి పొందాడు. ఎప్పుడైతే అర్జునుడు భగవంతుడిని శరణాగతి పొందాడో, ఆశ్రయించాడో, ఇక నీవే తప్ప నాకు దిక్కు లేదన్నాడో, నేను శిష్యుణ్ణి, శిష్యస్తేహం షాధిమాం తాం ప్రపన్నం, నిన్ను శరణు వచ్చాను అని అన్నాడో, అప్పుడు భగవానుడు ఈ ఆత్మజ్ఞానం అనేటువంటి ఔషధాన్ని అర్జునుడికి ఇవ్వబోతున్నాడు. అర్జునుడికే కాదు, అర్జునుడి ద్వారా సమస్తమైనటువంటి మానవాళికి కూడా ఇవ్వబోతున్నాడు. లోకంలో ఎవరికైనా సరే మానసికమైనటువంటి వ్యధలు, బాధలు, దుఃఖాలు తొలగాలన్నా, శాశ్వతమైనటువంటి ఆనందం కలగాలన్నా, ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులు కానీ, విషయాలు కానీ, భోగాలు కానీ లభిస్తే ఏమాత్రం ప్రయోజనం లేదు. వాటి వల్ల శాశ్వతమైనటువంటి ఆనందం రాదు. ఎందుకనంటే అవి తాత్కాలికమైనటువంటి వస్తువులు కనుక అవి తాత్కాలికమైన ఆనందాన్నే ఇస్తాయి. శాశ్వతమైనటువంటి వస్తువే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. అశాశ్వతమైనటువంటి వస్తువులు అశాశ్వతమైనటువంటి ఆనందాన్నే ఇస్తాయి. మరి మనకు కావాల్సింది శాశ్వతమైనటువంటి ఆనందం. కనుకనే ఆ శాశ్వత వస్తువుని పట్టుకోవాలి. ఆ శాశ్వత వస్తువే ఆత్మజ్ఞానం. నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం, నేను పరమాత్మను అనేటువంటి జ్ఞానం, అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవ జ్ఞానం. అదిగో ఇటువంటి అనుభవ జ్ఞానం మాత్రమే అఖండమైనటువంటి, అనంతమైనటువంటి, శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని ఇవ్వగలుగుతుంది. కాబట్టి ప్రపంచంలో ఎవరైనా సరే సంపాదించాల్సింది లౌకికమైనటువంటి వస్తువుల్ని, సుఖాల్ని, భోగాల్ని, ఒకటో రెండో సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఉండేటువంటి పదవుల్ని కాదు, శాశ్వత ఆనందప్రదాయమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ శాశ్వత ఆత్మజ్ఞానం వల్ల శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతుంది. అందుకే శ్రీకృష్ణుడు ఇక్కడ సర్వమానవుల యొక్క సమస్తమైనటువంటి దుఃఖాలు కూడా పోగొట్టడానికి, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలిగించడానికి, కలియుగానికి ముందు ద్వాపరయుగం చివరిలో అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని సమస్తమైనటువంటి మానవాడికి ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాడు. అందుకోవటమో జార విడుచుకోవటమో మన ఇష్టం, అందుకున్న వారిది అదృష్టం. యుద్ధరంగంలో అర్జునుడు ఎప్పుడైతే ఇలా భగవంతుడిని శరణు తెచ్చాడో ఆ తర్వాత ఏమి జరిగిందో హస్తినాపురంలో ధృతరాష్ట్ర మందిరంలో సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరించబోతున్నాడు. మనం మళ్ళీ యుద్ధరంగం నుంచి ఒక్కసారి హస్తినాపురంలో ఉన్నటువంటి ఆ ధృతరాష్ట్రుని యొక్క అభ్యంతర మందిరంలో ప్రవేశించాలి. మరి అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవాలంటే
ఏం చెబుతున్నాడు సంజయుడు ఇప్పుడు ధృతరాష్ట్రుడితోటి? సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయ ఉవాచ ఇప్పుడు సంజయుడు చెబుతున్నాడు, పరంతప పరులను తప్పింపజేసేటువంటి వాడా ఓ మహావీరా అని అర్థం. మామూలుగా పరంతప అంటే ఇక్కడ ఎవరిని పిలుస్తున్నాడు పరంతప అని? సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుని పిలుస్తున్నాడు. అంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా, పరులను తప్పింపజేసేటువంటి ధృతరాష్ట్ర మహారాజా, గుడాకేశుడు నిద్రను చేయించినటువంటి వాడు అర్జునుడు. ఆ అర్జునుడు ఋషికేశుడితో అంటే శ్రీకృష్ణుడితోటి ఏవం ముక్త్వా ఇలా చెప్పి, ఏం చెప్పి? ఇంతకుముందు చెప్పినటువంటి శ్లోకాల్లో చెప్పినటువంటి మాట. ఇదిగో ఇలా చెప్పి, నయోత్స్య యుద్ధం చెయ్యను, నేను యుద్ధం చెయ్యను ఇది అని గోవిందం శ్రీకృష్ణునితో ఉక్త్వా చెప్పి, తూష్ణి ముభావకంగా మౌనంగా, ఇక ఆయన ఏం చేయించది గ్రహించడానికి సిద్ధంగా, ఏదో ఈయన ఏదో చెప్పుకుంటా పోవటం, అవతలని మాట్లాడనీకపోవటం కాకుండా ఆయన ఏం చెబుతాడో విందామని మౌనంగా ముభావకంగా బభూవః ఉండిపోయాడు. కాబట్టి సంజయుడు చెబుతున్నాడు, ఓ పరులను తప్పింపజేసేటువంటి మహారాజా, ఓ ధృతరాష్ట్ర మహారాజా, గుడాకేశుడైనటువంటి అర్జునుడు ఋషికేశుడైనటువంటి శ్రీకృష్ణుడితో ఇలా చెప్పి నేను యుద్ధం చెయ్యను అని గోవిందునితో చెప్పి మౌనంగా ఉండిపోయాడు, ముభావకంగా ఉండిపోయాడు. అర్జునుడి యొక్క విషాదాన్ని పోసగుచ్చినట్టు చెప్పాడు సంజయుడు. లోపల పొంగిపోతూ వింటున్నాడు ధృతరాష్ట్రుడు. ఎందుకనంటే ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు, అందుకని లోపల ఈ చెప్పినటువంటి మాటలను బట్టి ఏవేవో ఊహించుకుంటాడు. అలా ఊహించుకొని ఓహో పాపం వీళ్ళంతా ముందుగానే ఇబ్బందుల్లో పడిపోయారే అని ఆయనకి సంతోషం. అర్జునుడు కాస్త ఏడుస్తున్నాడు, ఆయనేమో యుద్ధం చేయనంటున్నాడు. ఆహా బ్రహ్మాండం, మీద అర్జునుడు అంటేనే భయం, పీడ వదిలిపోయింది అని లోపల ఆయనకేం పాపం సంతోషం కలుగుతూ ఉంది. యుద్ధం చేయనని శ్రీకృష్ణుడితో చెప్పినటువంటి అర్జునుడు ముభావకంగా ఉండిపోయాడు అని తెలియటంతో ధృతరాష్ట్రుడికి ఎంత సంతోషం కలిగిందో మనకైతే తెలియదు, కానీ సంజయుడికి మాత్రం తెలుస్తూనే ఉంది. అయినా జరిగినటువంటి విషయాన్ని జరిగినట్లుగా ఉన్నది ఉన్నట్టుగా చెబుతూనే ధృతరాష్ట్రుడికి హితాన్ని ఉపదేశించాలని, ధృతరాష్ట్రుడి యొక్క మేలును కోరుకునేటువంటి వాడు కనుక సంజయుడు అదిగో ఇలా అంటున్నాడు. అయితే ఇదంతా దేనికి సంజయుడు ఇలా చేయటము అని అంటే, యుద్ధాన్ని ఆపేటువంటి శక్తి అప్పట్లో ధృతరాష్ట్రుడికి మాత్రమే ఉంది. తమ వారికి విజయం కలుగుతుంది అని కనుక తెలిస్తే ధృతరాష్ట్రుడు ఎన్నటికీ కూడా యుద్ధాన్ని ఆపమని చెప్పడు. శత్రువులే జయిస్తారు అని ఖచ్చితంగా కనుక తెలిసిందా ధృతరాష్ట్రుడికి, మీ వాళ్ళందరూ పోతారయ్యా, శత్రువులే గెలుస్తారు అని కనుక చెబితే ఏమైనా మనస్సు కాస్త మారి ఇలా యుద్ధాన్ని ఆపమని చెప్పి ఇప్పుడైనా ఆజ్ఞాపిస్తాడేమో అని సంజయుడి యొక్క ఆలోచన. అందుకే పదాలను చాలా జాగ్రత్తగా ప్రయోగిస్తూ ఉన్నాడు. ఈ శ్లోకంలో ప్రయోగించినటువంటి పదాలు కూడా అంతే. ఇక్కడ ధృతరాష్ట్రుడి ముందు పరంతప అంటున్నాడు. అంటే పరంతప అంటే పరులను తప్పింపజేసేటువంటి వాడా అని. ఎప్పుడైనా యుద్ధంలో మహావీరాధివీరులైనటువంటి వారు, అస్త్రశస్త్ర విద్యా సంపన్నులైనటువంటి వారు శత్రువుల్ని చీల్చి చెండాడి చీకాకు పరిచి వారి మీద విజయం సాధించేటువంటి వాళ్ళని, అర్జునుడు లాంటి వాళ్ళని
లేదా భీముడి లాంటి వాళ్ళని పరంతప అని పిలుస్తూ ఉంటారు. ఇది బాగానే ఉంది, సమంజసం. ఎందుకంటే వాళ్ళు యుద్ధంలో ఆ శత్రువుల్ని సంహరిస్తారు కనుక. మరి ఏనాడు కూడా యుద్ధరంగంలో అడుగుపెట్టినటువంటి ధృతరాష్ట్రుడు, భవిష్యత్తులో ఎప్పుడూ యుద్ధరంగంలో అడుగుపెట్టేటువంటి అవకాశం లేనటువంటి ధృతరాష్ట్రుడు, మరి ఆయన ఎందుకయ్యా పరంతప అంటాం? ఆయన ఏ శత్రువుల్ని జయించాడు కాబట్టి. కానీ ఆయన ఏ శత్రువులు జయించలా, ఆయన పాండవుల్ని తప్పింపజేశాడు. ఎట్లా అంటే యుద్ధంలో కాదు, ఆయన యొక్క చర్యలతో, ఆయన యొక్క భావాలతో, ఆయన యొక్క మాటలతో. అందుకని ఇక్కడ పరంతప అన్నాడు సంజయుడు. అంతే తప్ప నువ్వు యుద్ధంలో పెద్ద వీరుడు అని కాదు. ఈయన బలం ఉంది కానీ యుద్ధ విద్యలతో ఈయనకేం సంబంధం లేదు, బాగా బలం ఉంది ధృతరాష్ట్రుడికి. అందుకని ఇక్కడ పరంతప అంటున్నాడంటే ఆ పాండవుల్ని ఏమి ఏడిపించావయ్యా, ఆహాహా అని ఇక్కడ పరంతప అని అంటున్నాడు. అంతేకాదు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడేమో హృషికేశుడని, అర్జునుడినేమో గుడాకేశుడని సంబోధిస్తున్నాడు సంజయుడు. ఈ పదాలను ప్రయోగించినప్పుడు కూడా సంజయుడికి ఏదో ఆంతర్యం ఉంది. ఆ ఆంతర్యం ఉండే ఈ పదాలను ప్రయోగిస్తున్నాడు. హృషికేశుడు అంటే హృషికాలని అంటే ఇంద్రియాలని ప్రేరేపించేటువంటి వాడు అని, గుడాకేశుడు అంటే నిద్రను జయించినటువంటి వాడు అని. నిద్ర తమోగుణ లక్షణం. మరి అర్జునుడు ఇప్పుడు తమోగుణంలో ఉన్నాడా? తమోగుణాన్ని విడిచిపెట్టి రజోగుణంలోకి వచ్చాడు, రజోగుణాన్ని వదిలిపెట్టి సత్వగుణంలోకి వచ్చాడు. అంటే తమోగుణాన్ని జయించినటువంటి వాడు అన్నమాట. కాబట్టి నిద్ర అంటే తమోగుణం కదా, కనుక తమోగుణాన్ని జయించినటువంటి వాడు అర్జునుడు అని. శ్రీకృష్ణుడి యొక్క పోటు మాటలతో రజోగుణంలోకి ప్రవేశించాడు. రజోగుణంలోకి వచ్చినటువంటి అర్జునుడు ఊరికే ఉంటాడా? ఆయన ఊరికే ఉండడు. సరే, ఆయన కాదు ఊరికినే ఉన్నా, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఓ పరంతప, ఒకవేళ అర్జునుడు ఊరికినే ఉంటాడు సంతోషిస్తున్నావేమో. ఇంద్రియాలను ప్రేరేపించేటువంటి వాడు, వృషికాలను ప్రేరేపించేటువంటి వాడు శ్రీకృష్ణుడు ఉన్నాడే, ఆయన ఊరుకుంటాడా? ఆయన ప్రేరేపిస్తానే ఉంటాడు అనేటువంటి అర్థంలో. అంటే అర్జునుడి చేత మళ్ళీ యుద్ధం చేయిస్తాడు, నువ్వేం సంతోషపడకు, నీ పప్పులేమి ఉడకవు అనేటువంటి భావనతో ఇక్కడ శ్రీకృష్ణుడిని ఇదిగో ఇంద్రియాలను ప్రేరేపించేటువంటి వాడు హృషికేశుడు అని వర్ణిస్తూ ఉన్నాడు. కనుక నీ ఆశలు నెరవేరు ధృతరాష్ట్ర మహారాజా, గాలిలో మేడలు కట్టొద్దు, గాలిలో మేడలు కట్టి ఆనందించవద్దు. అర్జునుడి చేత తప్పకుండా యుద్ధం చేయించి విజయం చూడగొనేటట్టు చేస్తాడు శ్రీకృష్ణుడు అని సంజయుడి యొక్క ఆంతర్యం ఈ గుడాకేశుడు హృషికేశుడు అనేటువంటి పదాలని ప్రయోగించడంలో. ఈ రెండు పదాలను సంజయుడు ఉపయోగించింది. అందుకే నాకు ఏది శ్రేయస్సో నిశ్చయించి చెప్పు, నేను నీ శిష్యుణ్ణి అని ఇంతకు ముందే చెప్పినటువంటి అర్జునుడు నయోత్సీతి గోవిందం, నేను యుద్ధం చేయనంటున్నాడు ఏమిటి? అర్జునుడు మాట తప్పుతున్నాడా? ఇంతకుముందు నేను యుద్ధం చేయనన్నాడు, రథం వెనకాల కూర్చున్నాడు. ఆ తర్వాత మనసు మారింది, నేను నీ శిష్యుణ్ణి, నువ్వేం చెప్తే చేస్తానన్నాడు. మరి నువ్వేం చెప్తే చేస్తానని మళ్ళీ నేను యుద్ధం చేయనంటాడు ఏమిటి? నిజంగా అర్జునుడు వచ్చింది దేనికి? యుద్ధం చేయడం కోసమే. కాకపోతే ఇక్కడికి రాగానే భీష్మద్రోణులను చూడటంతో మమకారం అనేటువంటి జబ్బు పట్టుకుంది. అందుకే యుద్ధం వల్ల కలిగేటువంటి కష్టాలని, నష్టాలని, ఇబ్బందుల్ని ఏకరవ పెట్టి చివరికి తన అభిప్రాయంగా నేను యుద్ధం చేయనని మౌనంగా ఉండిపోయాడు. అంటే శిష్యుడు తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా గురువుకి విన్నవించి, గురువు దగ్గర తన యొక్క హృదయాన్ని పరిచి గురువు యొక్క ఉపదేశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. స్వతంత్రించి నేనే నిర్ణయం తీసుకోను, నీవు ఎలా చెబితే నేను అలా చేస్తాను అనేటువంటిదే ఇక్కడ అర్జునుడి యొక్క భావన. ఇక్కడ నయోత్సీతి గోవిందం అని అంటంలో ఉద్దేశం ఏమిటంటే యుద్ధం చేయాలని నేను అనుకోవటంలా, కానీ చేస్తే మంచిదో చేయకపోతే మంచిదో నాకు అర్థం కావట్లా, అందుకని నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తా అని అన్నాడు కనుక ఇక్కడ అర్జునుడిలో ఏ దోషము కూడా లేదు. గురువు యొక్క ఉపదేశాన్ని పొందడానికి శిష్యుడు సర్వసమర్థమై ఉన్నాడు. ఈ శ్లోకంలో ఉన్నటువంటి ప్రధాన విషయం, శిష్యుడు తన మనస్సులో ఉన్నటువంటి బాధని మొత్తాన్ని కూడా వెళ్ళగక్కి గురువు వద్ద తన మనస్సుని ఖాళీ చేసుకోవాలి. ఇక మనస్సులో ఏమీ ఉండకూడదు. అలా ఖాళీ అయినటువంటి మనస్సులోనే ఈ జ్ఞానం అనేటువంటి విత్తనం నాటు